కీర్తన గ్రంథం 77వ అధ్యాయము 11వ వచనం నుంచి 14 వరకు ఒకసారి గట్టిగా చదవండి. యెహోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన ఆశ్చర్య కార్యములను నీ మనసులకు తెచ్చుకుందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును, నీ క్రియలను నేను ధ్యానించుకుందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. నీ దేవుడు వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్య క్రియలు జరిగించే దేవుడు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. చాలు. ఇక్కడ ఏమంటుంది? ఇక్కడ పూర్వం చేసిన ఆశ్చర్య కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేవుడు మన పట్ల ఏం మేలు చేసిండు, దేవుడు మనల్ని ఏ విధంగా రక్షించిండు. మనం అనుకుంటాం కదా, ఈ వారంలో నాకు చాలా డబ్బు సమస్యలు ఉండే, ఒక మా ఇంటి పక్కల అడిగినాను, లేదా మా దోస్తుని అడిగినాను నేను, అయితే నాకు సాయం చేసిన దేవుడు నాకు కానీ థ్యాంక్స్ ప్రభావం అని చెప్తాను. అది కూడా కృతజ్ఞత. లేదంటే పిల్లలకి జ్వరం వచ్చినందుకో, మనం ఆ టైంలో రాత్రి మధ్యరాత్రిగా జ్వరం వస్తుంది పిల్లలకి, అప్పుడు మనం మోకరిస్తాం, ప్రభావ మా పాపలకు స్వస్థపరచు, బాబుని స్వస్థపరచు ప్రభావ అని ఒక హాఫ్ అన్ అవర్ 20 నిమిషాలు మనం ప్రార్థన చేస్తాం. ఎలా సంకలం పిల్లలు యాక్టివ్గా ఉంటుంది, హుషారుగా ఉంటుంది. అది కూడా దేవుడు మనం ఆరాధించాలన్నమాట. దేవాన్ని పొందనాడు ఏంటంటే ఇక్కడ ఆశ్చర్యకార్యం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. మన పట్ల దేవుడు ఏం క్రియేట్ చేసిండు, దేవుడు మనకి ఏం మేలు చేసిండు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దాన్ని బట్టి మనం ఆరాధించాలన్నమాట. ఉక్కునే వస్తున్నాం కదా, పోతున్నాం కదా కాదు కదా, దేవుడిని ఆరాధించాలి మనం. ఈరోజు ఒక్కరోజు మనం పనికి వెళ్తే ఎంత వస్తాయి మనకి? మామూలు ఆఫీస్లో 1000 రూపాయలు లేదా 500 కదా. అవన్నీ వదులుకొని వస్తున్నాం అంటే దేవుడిని ఆరాధించాలి. మనం సమయం చాలా ముఖ్యం అనమాట. ఆరాధన టైంలో మనం ఖచ్చితంగా దేవుని ఆరాధించాలి. నీకు ఏమంటుంది? ఇక్కడ ఆయన క్రియని జ్ఞాపకం చేసుకోవాలి. నీ వంటి దేవుడు ఎవరు లేరు. ప్రపంచంలో ఎవరు ఉన్నారా? యేసుక్రీస్తు వంటి దేవుడు ఎవరు లేరు. కొన్ని సందర్భాల్లో మనకి అనారోగ్యం అయినప్పుడు, లేదంటే కొన్నిసార్లు కూడా అవయవాలు మార్చాల్సిన అవసరం వచ్చినప్పుడు తల్లిదండ్రులు కూడా ఎవరు సాయం చేస్తారా? అమ్మ నీ పాప బాలేదు, నీ పాప బాలేదు, నీ అవయవాలు తీసి నీ పాప పెట్టాలి, బాబు పెట్టాలంటే ఇస్తారా? తల్లిదండ్రులు ఆలోచన చేస్తారు. పుట్టిన దుఃఖంలో ఉంటారు కానీ ఆలోచన చేస్తారు ఏం చేయాలని. తర్వాత ఏమొస్తుంది? లాస్ట్కి ఏమైనా తెలుసా? విడిపోతూ ఇంకో ఉంటుంది అనుకుంటారు తల్లిదండ్రులు. సో అలాంటి తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కానీ దేవుడు మన కొరకు ఏం చేసిండు? గొప్ప పేరు చేసిందన్నమాట. ఆయన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చిండు. దాన్ని బట్టి మనం దీన్ని ఆరాధించాలన్నమాట. ఇంకా నీ వంటి దేవుడు ఎవరు ఉన్నాడు? ఎవరు లేదు ప్రపంచంలో. క్రీస్తు వంటి దేవుడు ఎవరు ఈ ప్రపంచంలో లేదు. ఆయన మాత్రం మనం ప్రేమించి మన కొరకు ఆయన బలిగా అర్పించబడ్డాడు. ఇంకా చూడండి ఇక్కడ మరి ఏ నుంచి మనం వినిపించిన ఆయన కీర్తన గ్రంథం తీయండి. కీర్తన గ్రంథం 107, కీర్తన గ్రంథం 107 107. దేవుడు ఏ సిచ్యువేషన్, ఏ పరిస్థితి నుంచి మన దేవుడు వల్ల విడిపించుడు, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తన గ్రంథం 107 11, 14 వచనం చదవండి. 11వ వచనం నుంచి 11, 14 చదవండి. 11 నుంచి 14 వరకు. బాల చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారంలోను నివాసం చేయ వారి హృదయమును ఆయన ఆయాసం చేత కృంగజేసను. వారు కూడి ఉండగా సహాయం లేకపోయాను. కష్టకాలం ముందు వారు యెహోవాకు మొరపెట్టేది. ఆయన వారి ఆపద నుండి వారిని విడిపించెను. వారి కట్టలను తెప్పివేసి చీకటి నుండి మరణాంధకారం నుండి వారిని రప్పించెను. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ చీకటిలో నుండి. చీకటి అంటే ఏంటిది? పాపం. పాపంలో నుండి. ఇంక ఇక్కడ ఏమంటే పాపం వల్ల చేయవలసిన మనకి, పాపం వల్ల జీతం మరణం అన్నమాట కదా. మనం మరణం ఎలా చూడాలి మనం, కానీ ఏ చేసి మనం విడిపించిందన్నమాట. మన పాపం బట్టి, మన శాపం బట్టి మనం మరణానికి లోను కావాల్సిన వాళ్ళం. కానీ దేవుడికి ఏం చేసిండు? విడిపించినమాట. ఇంకా అనేక రకాల మన శ్రమలు వస్తాయి కదా. దేవుడు నమ్ముకున్నప్పటి నుంచి మనకి ఎన్నో శ్రమలు వస్తాయి కుటుంబంలో. కానీ వ్యక్తిగతం కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, లేకుంటే మన పెద్దవాళ్ళ ప్రవర్తన కావచ్చు. కొంతమంది పెద్దవాళ్ళకి విసిగిస్తారు బాగా కదా. ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి కుటుంబంలో. వాటి అన్నిటి నుంచి దేవుడు మళ్ళా విడిపించినమాట. ఇంకేమంటుంది ఇక్కడ చూడండి. ఆయన చీకట్లో నుండి మరణాంధకారం నుండి వారిని రప్పించను. మనం ఎలాంటి వాళ్ళం అంటాం? చీకట్లో ఉన్నవాళ్ళం. ఒకప్పుడు దేవుని ఎరిగినప్పుడు చీకట్లో ఉన్నవాళ్ళం.
మా నాన్న కాలంలో ఉన్న వాళ్ళు కొంతమంది చాలా మంది సాక్ష్యం ఇస్తామట, నేను చనిపోయిన వాసులు కానీ ఏసే నన్ను ముట్టి బాగు చేశాడు, ఇలా ఏసే లేకుండా నా జీవితం లేదని సాక్ష్యం చెప్తారు కదా. అది వాస్తవం అన్నమాట. అంటే మరణానికి మన దేవుడు వల్ల అప్పగించేవాడు కాడు, ఆయన విడిపించేవాడు అన్నమాట. మరణం నుంచి విడిపించడానికి అధికారం కలదని మనకు వాక్యం ఉన్నమాట, జీవవాక్యం ఉంది. సో దేవుడు ఎలాంటి వాడని మనం ఫస్ట్ గుర్తించుకోవాలి. దేవుడు ఇచ్చిన మేలు బట్టి మనం మనం కీర్తించాలన్నమాట, ఇంకా మనం ఆరాధించాలి. ఇంకా చూడండి కొన్ని చివరి ఉంటే యెషయా గ్రంథం చేయండి 53వ అధ్యాయము. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. త్వరగా ముగిస్తాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం అండి, 5 నుండి. మన అతిక్రమ క్రియను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషం బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఇక్కడ దేవుడు శిల్వ కార్యం అంటే మన కొరకు దేవుడు ఇచ్చిన శిల్వ కార్యం ఇది ఏంటంటే, ఇక్కడ మన అతిక్రమ క్రియను బట్టి తలంపు ద్వారా, ఆలోచన ద్వారా, క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా మనం చేసిన ప్రతి పాపం బట్టి దేవుడు నిలగొట్టబడ్డాడు. ఇంకేముంటుంది ఇక్కడ చూడండి, మన సమాధానమైన శిక్ష ఆయన మీద పడను. మన సమాధానం కలగాలంటే శిక్ష తాగుంది అనమాట. ఇక్కడ ఏముందంటే రక్తం చిందింపకుండా పాప విమోచన జరగాలని వేదాలలో ఉంటుంది కదా. పాపం విమోచన జరగాలంటే రక్తం చిందింపబడాలి. ఇక్కడ మనకి సమాధానం కలగాలంటే ఆయన మన కొరకైనా శిలువ పైన బలిగా అర్పించబడ్డాడు.